అందరికీ నమస్తే. జీవిత సత్యాల్లో ఈ రోజు గొప్ప విషయం మాట్లాడుకోబోతున్నాం. మనము ఏమి గొప్ప విషయం అంటే, మనకు పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి వన్యకుల క్షత్రియులకి ఒక పెద్ద ఆర్థిక సాయం అందించినటువంటి సిఆర్ రాజన్ గారి గురించి ఈ రోజు మనము మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ద్వారా నేను ఆయన గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఆయన స్వభావం ఏమి, ఆయనకి మన కులం పైన ఉన్నటువంటి గౌరవం ఏమి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. సో దానిలో భాగంగా ఈ రోజు మనం ఈ వన్యకుల క్షత్రియులు పలమనేరు నియోజకవర్గంలో మనకు ఒక భవనం నిర్మించుకుంటున్నాము. సో దానికి గాను మోల్డ్ వేసేదానికి గాను 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి సిఆర్ రాజన్ గారు, ఆయనకు మన కులం పైన ఉన్నటువంటి గౌరవము, ఆయన ఏంటి, ఈ మన చౌడేశ్వరమ్మ జయంతికి 4వ తేదీ 8వ నెల మన జయంతికి ఆయన వస్తారు. సో మన వన్యకుల క్షత్రియులు అగ్ని వంశస్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఆయనకు సగర్వంగా ఆహ్వానం పలకాలి. అండ్ దాంతో పాటు ఆయన గురించి మీరు తెలుసుకోవాలి. ఈ వన్యకుల క్షత్రియులకి ఏమి, ఆయన వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు, ఆ కులంలో పుట్టినటువంటి చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించినారు, కానీ ఎవరికి ఇచ్చే గుణం దేవుడు ఇలేదు. ఆ ఇచ్చే గుణము, కులం పైన ఉన్నటువంటి గౌరవం ఎవరికైనా ఉందంటే మన డాక్టర్ సిఆర్ రాజన్ గారికే ఉందని నేను ఈ ఆంధ్రప్రదేశ్ లోనే మనం గొప్పగా చెప్పుకునేటువంటి నాయకుడిగా మనం అనుకోవచ్చు. మన కులము, మన గొప్పతనాన్ని ఆయన ఎక్కడా గానీ కింద వదిలేదు. మన వాళ్ళకి ఎవరికైనా ఒక చిన్న సమస్య అంటే కూడాను వచ్చి చూసి వాళ్ళకు మంచి బాగోగులు చూసేటువంటి నాయకుడు. అండ్ దాంతో పాటు ఇంకా కూడా నేను నా వల్ల అయినంత మేరకు ఆ సత్రానికి ఏదైనా ఇంకా కూడా చేస్తానని చాలా సార్లు చెప్పినారు. దానికోసమే ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మన చౌడేశ్వరమ్మ జయంతికి మన పలమనేరు నియోజకవర్గం నుంచి ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారి జయంతికి వచ్చి మన సిఆర్ రాజన్ గారిని ఆహ్వానం పలకాలి. అండ్ దాంతో పాటు మనకు ఒక గొప్ప ఆదర్శ నాయకుడు, మన కులంలో పుట్టినటువంటి ఒక గొప్ప మాణిక్యమని అనవచ్చు, చాలా గొప్ప ఆలోచనలతో ఆయన మన కులం యొక్క గొప్ప విలువల్ని తెలియపరిచేటువంటి నాయకుడు. అప్పినపల్లిలో జరిగినటువంటి ద్రౌపదమ్మ దేవాలయం ఓపెనింగ్ కి సిఆర్ రాజన్ గారు వచ్చినారు. చాలా అద్భుతంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే మనం ఎందుకు పోవాలనే ఒక తక్కువ అంచనాలు వేయలేదు. మన కులపోళ్ళు ఎక్కడైనా సరే మన బంధుమిత్రులు పిలిస్తే పోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన వచ్చినారు. గుడి యొక్క ప్రాంగణం మొత్తం పరిశీలించి చాలా బాగుంది, చాలా బాగా కట్టుకున్నారని చెప్పినారు. సో దాంతో పాటు మన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తానని చెప్పినారు. తప్పుడు పనులకైతే ఖచ్చితంగా చేయను, మంచి పని అయితే 100% మన కులపోళ్ళందరికీ నేను తోడుగా ఉంటానని కూడా భరోసా ఇచ్చేసి వెళ్ళారు అప్పినపల్లిలో. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మనకు అండదండలుగా ఉండేటువంటి నాయకులు ఇంకా మంచి మంచి పదవులు తీసుకోవాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు రావాలి, వాళ్ళ ప్రజలకు ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.
వీడియోలో నాకు తెలిసి తక్కువ చెప్పినాము. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఇంకా రానున్న కాలంలో ఇంకా ఆయన గురించి నేను ఇంకా బాగా తెలుసుకొని మంచి విషయాల పట్ల మన కులంలో ఉండేటువంటి గొప్ప లీడర్ సిఆర్ రాజనే నేను గట్టిగా చెప్తాను. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఈవెంట్ కి, చౌడేశ్వరమ్మ వారి జయంతికి తప్పకుండా వచ్చి కుటుంబాలతో కలుసుకుని మన బంధు మిత్ర వర్గాలతో అందరితో మనము అందరూ కలిసి ఒక 20-25 వేల మంది ఒక చోట మనం మన కులస్తులందరూ కలుసుకుని ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు ఊహించండా. మన బంధువులు ఒక చోట కలవడం అనేది కష్టమైన విషయం. ఏదో పెళ్లిలో ఏదో వస్తారు పోతారు, కానీ సంవత్సరానికి ఒకసారి మనం ఖచ్చితంగా మన కులం యొక్క ఐక్యతను చాటుకుని మనమందరూ ఒక చోట కూర్చొని భోజనం చేయడమే. వణికుల క్షత్రియ సంఘంలో ఎంత గొప్పగా ఎదిగిండారు, మన రాజన్ లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారని అందరూ తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరూ మన హిందూ బంధువులందరూ కూడా కలుసుకొని ఇలాంటి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దాంతో పాటు సంఘానికి కష్టపడే వాళ్ళు ఇప్పుడు వెంకటన్న కావచ్చు, గంగాధరం కావచ్చు, మున్నప్పన్న, మన అధ్యక్షులు శ్రీనివాస్ అన్న, ఎక్స్ ఆర్మీ, ఆరుమోగం అన్న, ఇంకా కల్పన షోరూమ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ సంఘానికి వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు సంఘం పైన ఒక గౌరవం, జాతి పైన ఉన్నటువంటి ఒక విశ్వాసంతో ప్రతి ఒక్కరూ వాళ్ళంత కష్టపడకపోయినా అట్లీస్ట్ పిలిచినప్పుడైనా మనం ఖచ్చితంగా రావాల. మన వంతు మనం బలాన్ని చేకూర్చాల. ఇంజన్ ఉంది, దాంతో తగులుకొని పోతేనే నీకు వాల్యూ. ఏదో మనం ఎక్కడో పోతాం ఎక్కడో వస్తామంటే మనకు విలువలు ఉండవు. ఖచ్చితంగా మన వణికుల క్షత్రియులు మనం ఏంటి, మన కులం యొక్క గొప్ప విషయాలు ఏంటి అనేది సంఘ మీటింగ్లకు వస్తే తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ధర్మాన్ని ఎలా ఆచరించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాజన్ గారు చెప్తా ఉంటే కొన్ని విషయాలు చాలా సంతోషంగా నాకు అనిపించింది. ప్రతి ఒక్కరూ మంచి రూట్ లో ఆలోచన చేసుకుని చదవాలా, బాగా ఫైనాన్షియల్ గా ఎదగల్లా, మంచి విషయాల పట్ల బాగా అవగాహన రావాలా, మన కులం యొక్క గొప్ప విలువల్ని ఈ దేశానికి ధర్మానికి తెలిసే విధంగా మనము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. జై వణికుల క్షత్రియ, జై అగ్నికుల క్షత్రియ.